రైట్ ఎట్లా వస్తాయంటే ఒకసారి చూడొచ్చు ఇక్కడ అక్కడ కనబడేది మీకు పాజిటివ్ ఎలక్ట్రోడ్ యానోడ్ అది. సో అయనైజేషన్ చేపలకు వాటర్ ఎంటర్ అయినప్పుడు యానోడ్ కూడా వాటర్ పాస్ అవుతుంది. వాటర్ పాస్ అయినప్పుడు మనకు తెలుసు H2O. సో H2O ఏమవుతుందంటే H+OH- గా డివైడ్ అవుతుంది. ఎట్లా డివైడ్ అవుతుంది అంటే సో అది పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఈ H2Oలో ఉన్న నెగిటివ్ అయాన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, న్యూట్రల్ చేసుకోవాలి. పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి నెగిటివ్ అయాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటాడు. సో H2Oలో ఉన్న నెగిటివ్ అయాన్స్ ఏంటి? OH- అయాన్స్. సో కాబట్టి OH- అయాన్స్ దీనికి కావడం వల్ల ఈ OH- అయాన్ల దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం వల్ల OH-గా మారిపోతుంది. సో ఈ OH అనేది ఇంకా కొన్ని OH-తో కలిసి H2O-గా మారిపోవడంతో పాటు ఆక్సిజన్గా మారుతుంది. సో ఆక్సిజన్ అనేది అన్స్టేబుల్, ఒకటే ఆటం ఉంది కాబట్టి. సో ఒక ఆక్సిజన్ ఇంకో ఆక్సిజన్తో కలిసి ఆక్సిజన్ గ్యాస్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదంతా కూడా ఎక్కడ వస్తుంది? కింద హోల్స్, మెషిన్ నుంచి కింద హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మన వాటర్లో ప్రొడ్యూస్ అయిన ఆక్సిజన్ బ్యూటీ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సెకండ్ హోల్స్ నుంచి. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం TDS అన్నప్పుడు సోడియం క్లోరైడ్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో దానిలో ఎసిడిక్ మీటర్స్ చూడండి, క్లోరిన్, నైట్రేట్, సల్ఫేట్, కార్బోనేట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న H+ అయాన్లతో కలిసి HCl, HNO3, HSO4, H2CO3గా మారిపోతుంది. అవన్నీ కూడా ఎసిడిక్ మీటర్స్. సో కాబట్టి ఆటోమేటిక్గా బ్యూటీ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, H+ అయాన్ వస్తాయి, తర్వాత H2O వాటర్ వస్తుంది, తర్వాత ఎసిడిక్ మీటర్స్ వస్తాయి. ఇంకొక డౌట్ రావచ్చు, వాటర్ అయనేషన్ జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఉన్న అన్ని వాటర్ మాలిక్యూల్స్ కనుక H+OH- డివైడ్ అయిపోతే వాటర్ ఎక్కడ ఉంటుంది అని డౌట్ వస్తుంది. కానీ 100% అయనేషన్ కాదు, ఇక్కడ 60-70% అయనేషన్ మాత్రమే జరుగుతుంది. అలా అయినప్పుడు మిగతా వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకు యానోడ్ వద్ద జరిగే రియాక్షన్. నెక్స్ట్